హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. బ్రెడ్, అవకాడో ప్యూరీ, టమాటో కచప్, రాంచ్, మయోనీస్, చీజ్, ఇంకా బటర్. అవకాడో ప్యూరీ నేను ఇంట్లోనే చేశానండి. అది ఎలా చేయాలో నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్రెడ్ని టోస్ట్ చేస్తాను. బ్రెడ్ని బటర్ వేసి టోస్ట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది బటర్ తోటి టోస్ట్ చేస్తే. చూడండి ఎలా చేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బ్రెడ్ టోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ నేను ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఎలా చేస్తున్నానో చూడండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఎగ్ పైన, కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు ఎగ్ని ఫ్లిప్ చేస్తున్నాను. ఎగ్ మంచిగా టోస్ట్ అయిన తర్వాత బ్రెడ్ మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు శాండ్విచ్ కోసం చీజ్ పెట్టి, బ్రెడ్ పైన చీజ్ పెట్టి నేను కొంచెం దాన్ని ఒక 10 సెకండ్స్ అలా ఓవెన్లో పెడుతున్నాను. చీజ్ కరిగిపోతుంది. ఓకే, 20 సెకండ్స్లో చీజ్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బ్రెడ్ని బయటికి తీసేసుకుందాము. ఇంకొక బ్రెడ్ పెట్టుకొని దానిపైన కొంచెం అవకాడో పేస్ట్, కొద్దిగా టమాటో కచప్, కొద్దిగా రాంచ్, ఇప్పుడు కొంచెం మయోనీస్, అన్నీ బ్రెడ్కి రాసేయాలి. అన్నీ బ్రెడ్కి అప్లై చేసేసి మిడిల్లో ఎగ్ కూడా పెట్టేసి క్లోజ్ చేసేసామంటే శాండ్విచ్ ప్రిపేర్.